దేవునికి స్తోత్రంలో అందరికీ వందనాలు. కీర్తనలు 53వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వాడి చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. ఈ లోకంలో కానీ భూమి మీద వారు అందరూ చెడిపోయి అసహ్యులై ఉన్నారంట. మేలు చేయువారు ఒకరు కూడా లేరంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. కాబట్టి ఒకడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనాను లేడంట. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజల మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయకాంతులైరి. నన్ను ముట్టడివేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును కాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించు, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. దేవుడు భూమి మీద ప్రజలు ఎవరన్నా ఆయన్ని వెతుకుతారా? యేసయ్య ఎక్కడ ఉన్నాడు, దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి, ఆయన మార్గంలో ఎలా నడవాలి అని ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశము పైనుంచి చూశాడంట. కానీ ఒక్కడైనాను మేలు చేయవారు కూడా ఒక్కడు లేరంట. కాబట్టి ఒక్కడు కూడా లేడంట. ఆయన వెతికేవారు కూడా ఒక్కరు కూడా లేరంట. కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట, అసహ్యకార్యాలు చేస్తారంట అలాంటి వాళ్ళు. కాబట్టి మేలు చేయవారు కూడా ఒకరు కూడా లేదంట. కాబట్టి మనము బుద్ధిమంతుల వలె ఉంటూ ఆయన్ని ప్రతిరోజు స్తుతులతో స్తోత్రములతో కొనియాడాలి. ప్రతిరోజు స్తుతి అర్పణ మనం చేయాలి. అలాగే ఆయన మనల్ని చూస్తున్నాడు అని భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి మనము ఇతరులకి మేలు చేయాలి. ఒక మాట సహాయమైన, మనకి కలిగి ఉన్న దాంట్లో ఏదో ఒకటి సహాయమైన, ఏదైనా సరే ఒక మేలు అనేది మనం చేయగలిగినప్పుడు అది చేయాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన నామంలో ఎవరైతే చెరపట్టబడి ఉన్నారు అంటే దేవుడి చెరలోనున్న తన ప్రజలను రప్పిస్తాడంట. ఇదిగోండి, యాకోబు హర్షించి ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. చిన్న వాక్యము. దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు.